ఇక మా డ్యూటీ కాడ ఎప్పుడు పాటలకైనా సరే మా ఇంటికి తీసుకునే స్పెషల్ రెసిపీ ఏదైనా ఉందంటే పెరుగు వడని అన్నట్టు. ఇక దही వడ కూడా అంటారు కదా ఇంగ్లీష్లో. అర్రే నాకైతే బగ్ అంటే బగ్ ఇష్టం. మీకు బి ఇష్టమైతే కమెంట్ చేయండి. పాండ్రి మా అమ్మ చేసి చూపుతుంటే చాలా ఈజీ. ఏం లేదు, 2 గిలాసుల మినపప్పు తీసుకొని ఒక 4 గంటలు నానబెట్టాలి. నానిన తర్వాత మిక్సీలోనన్నా గ్రైండర్లోనన్నా వేసుకోవచ్చు అన్నట్టు. గ్రైండర్ ఖరాబ్ అయిందని మిక్సీలో వేసింది. మరి 2 గిలాసుల మినపప్పుకి ఇంతమందికి సరిపోతుందంటే బరాబర్ అయ్యింది. ఎందుకంటే ఇది బగ్గా ఒదిగొచ్చింది అన్నట్టు. మై న్యాచురల్స్ అని ఇన్స్టాగ్రామ్లో చూసి మా అమ్మ వెబ్సైట్లో పప్పులు బియ్యం అన్ని సౌదలంతా ఆడనే ఆర్డర్ పెట్టేస్తుంది. చాలా రీజనబుల్ ప్రైస్ వస్తుంది అన్నట్టు. మంచిగా ఒదిగొచ్చింది. ఇక సల్ల మంచిగా జిలుక్కున్న తర్వాత తాలింపుల ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, కల్లమ్మాకు, ఎండుమిరపకాయలు, అల్లం తురుముకుంటాం కదా, అది వేసుకుంటే మంచిగా ఉంటుంది అన్నట్టు. మొత్తం అంత పసుపు వేసేసుకొని తాలింపు సల్లలకు తీసుకోవాలి. అందులోనే కారం వేసింది, సన్నగా కోసుకొని కొత్తిమీర వేసేసి నూనె ఆగిన తర్వాత ఈ వడలు వేసింది. చిన్నగా వేసింది ఆ వడలు. ఆ పెరుగులు వేసినాక చూడుండ్రి ఎంత మంచిగా పెద్దగా వంగినాయి. మా అమ్మ డైరెక్ట్ అయ్యేది ఒక్కసారి నీళ్ళల్లో వేసి ఇట్లా పిండి తీస్తుంది అన్నట్టు. మంచిగా పెరుగు పల్సగా చేసుకొని ఒక పూటంతా నానబెట్టుకొని తింటే చూస్తారు ఎంతెంత పెద్దగా వచ్చినాయో. దही వడ జబర్దస్త్.